ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈ అమావాస్యలోపు చావు దెబ్బ, కానీ ఎలా తప్పించుకోవచ్చు? మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే ఈ అమావాస్యలోపు తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడవచ్చు? మిగిలిన అంశాలు తులారాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశి వారు ఇతరులని ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని, ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఎన్నిసార్లు ఓటమి చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం అనేది ఈ తులారాశి వారికి అస్సలు ఉండదు. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం. ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు. కానీ వీరికి అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. కాబట్టి డబ్బులను స్థిరాస్తిలోకి మార్చుకుంటే చాలా ఉత్తమం. అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క అమావాస్యలోపు ఈ తులారాశి వారికి చావు దెబ్బ అనేది కనిపిస్తుంది. అంటే ఊహించని ప్రమాదం వారిని వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం, అలాగే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయడం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీరు ఎక్కువగా శివారాధన చేయాలి. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి. ట్రాఫిక్ నియమాలను ఈ సమయంలో ఉల్లంఘించడం అనేది మీకు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా చూడడానికి ట్రాఫిక్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అది మీకు ప్రమాదకరంగా మారే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు అమావాస్యలోపు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితం సాధారణంగా కొనసాగుతుంది. పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మెంటల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పనిని తట్టుకుని మీరు ముందుకు సాగగలుగుతారు. ఇటువంటి పరిస్థితులైతే తులారాశి వారికి ఈ యొక్క అమావాస్యలోపు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి లాభాలు అధికంగా కాకుండా, లేకపోతే తక్కువగా కాకుండా మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం సాఫీగా సజావుగా సాగిపోతుంది. అలాగే వ్యాపారంలో మీరు మార్పులు చేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులను చేసినట్లయితే అతి త్వరలో మీ యొక్క వ్యాపారం అనేది
అభివృద్ధి బాటలో ముందుకు దూసుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వాటికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. అలాగే తులారాశికి చెందిన విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు చక్కగా చదువుకుని వారు అనుకున్న ఫలితాలనైతే సాధించగలుగుతారు. అలాగే విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో మంచి ఫలితాన్నైతే మీకు ఇవ్వబోతున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్ళాలి అనే వారి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక సంబంధం ఉందని మీరు గుడ్ న్యూస్ వింటారు. అతి త్వరలో దానికి సంబంధించి మీరు మీ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రయత్నాలు మొదలు పెట్టండి. అతి త్వరలో మీరు మంచి ఫలితాన్నైతే చూడబోతున్నారు. అంటే ఉద్యోగార్థుల యొక్క కల ఫలించే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు నచ్చిన ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య లోపు కానీ అమావాస్య తరువాత కానీ దానికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారు ఉద్యోగార్థుల కల కూడా అతి త్వరలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కొంత ఉపశమనాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యల కారణంగా, వివాహం కారణంగా కావచ్చు, లేకపోతే సంతానం కారణంగా కావచ్చు, వారి కెరియర్ని మధ్యలో నిలిపివేసి ఈ సమయంలో తిరిగి మొదలు పెడదాం అనుకునే వారికి కూడా దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అతి త్వరలో మీరు అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇరుగు పొరుగు వారితో గృహిణులకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే మీరు మాట్లాడని మాటలు మీ గురించి క్రియేట్ చేసి అందరి ముందు మిమ్మల్ని అవమానపరచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన స్త్రీలు, ముఖ్యంగా గృహిణులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు, చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఒకరి గురించి మరొకరి ముందు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఈ విధంగా చేస్తే గనుక ఇది మీకు ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అమావాస్యలోపు తులారాశి వారు ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 4 వీలర్ డ్రైవ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మీరు ముందుకు సాగాలి. ఎక్కువగా తులారాశి వారు శివారాధన చేస్తూ ఉండండి. అలాగే ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. ఇలా చెయ్యడం వల్ల మీరు కొంచెమైనా ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు. మీకు అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.